మకర రాశి స్త్రీ పురుషులకు ఆగస్టు 2026 ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతోందా? ఈ మాసం మీకు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతుందో తెలుసా? ఈ ఆగస్టు నెల మీకు అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తోందండి. కుజుడు షష్టమంలో ఉండటం వల్ల మీ కెరీర్లో మీరు చేసే పనుల్లో ఎక్స్ట్రాఆర్డినరీ సక్సెస్ని చూస్తారు. గురువు సప్తమ స్థానంలో ఉండటం సూపర్ స్ట్రాంగ్గా మారబోతున్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రాహు ద్వితీయంలో ఉండటం, మాస అంతమున గ్రహాలు అష్టమంలోకి మారడం వల్ల ఆర్థిక విషయాల్లో అలాగే మీ మాట తీరులో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. లేదంటే చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోవచ్చును. మరి ఆ జాగ్రత్తలు ఏమిటి? ఏ పరిహారాలు పాటిస్తే ఈ మాసం మీకు తిరుగుండదు? మీ లక్కీ డేట్స్ ఏంటో వివరంగా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైజ్ మీరు ఫాలో అయితే మీ జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా సాగిపోతుందని ఖచ్చితంగా చెప్పగలను. గ్రహాల కదలికలు మీ కెరీర్, ఆర్థిక, కుటుంబ మరియు వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయో ఇప్పుడు మనం సవివరంగా పాజిటివ్ దృక్పథంతో తెలుసుకుందాం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ గ్రహస్థితులను చక్కగా అర్థం చేసుకోవడం ద్వారా ఈ మాసాన్ని మీరు మరింత అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చునండి. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మకర రాశి వారికి ఆగస్టు 2026లో సూర్యుడు ఆగస్టు 17 వరకు సప్తమ భావంలో ఉండి ఆ తరువాత అష్టమ భావంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కూడా సప్తమ భావంలో ఉండి ఆగస్టు 22న అష్టమ భావంలోకి మారుతాడు. కుజుడు మాసమంతా రుణరోగ శత్రుస్థానమైన షష్టమ భావంలో మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు మాసం మొత్తం భాగ్యస్థానంలో సంచరిస్తాడు. శని భగవానుడు ధైర్య వీర్య పరాక్రమ స్థానమైన మీ తృతీయంలో వక్రీకరించి ఉంటాడు. గురువు సప్తమ భావంలో ఉంటాడు. రాహువు ద్వితీయంలో, కేతువు అష్టమంలో ఉంటారు. ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగపరంగా ఈ ఆగస్టు మాసం ఒక అద్భుతమైన బూస్ట్ ఎనర్జీని ఇవ్వబోతోంది. మీ ధైర్యానికి, శక్తికి కారకుడైన కుజుడు మీ షష్టమ స్థానంలో మాసమంతా ఉండటం వల్ల మీ ఆత్మవిశ్వాసం అలాగే పనిచేసే తీరు ఎంతో చురుకుగా, ఉత్సాహభరితంగా ఉంటాయి. ఆఫీసులో మీరు పైచేయి సాధిస్తారు. పోటీదారుల మీద సునాయాసంగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీరు క్రియేటివ్ ఫీల్డ్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్, స్క్రిప్ట్ రైటింగ్ లేదా గ్రాఫిక్, థంబ్నైల్ డిజైనింగ్ లాంటి రంగాల్లో కనుక ఉంటే ఈ మాసం మీ క్రియేటివిటీ చాలా పీక్స్లో ఉంటుందండి. మీ ఆలోచనలకు అద్భుతమైన ప్రాణం పోస్తారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం రీత్యా సుమారు 8-9 సంవత్సరాల ముందు మీరు మొదలుపెట్టిన ఏదైనా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కానీ లేదా మీ కెరీర్కి సంబంధించిన ఫౌండేషన్, పునాదులు ఇప్పుడు మీకు ఒక బలమైన గుర్తింపును, సత్ఫలితాలను తీసుకువస్తాయి. శని తృతీయంలో వక్రీకరించి ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్కు చక్కగా పదును పెడతారు. మీ డెడికేషన్ చూసి పై అధికారులు కూడా ఇంప్రెస్ అవుతారు. అలాగే ఐటీ, సాఫ్ట్వేర్ రంగం వారు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు తీవ్రతరమవుతాయి. అవి కొంతమందిలో ఫలిస్తాయి. అయితే ఈ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, స్థాన చలనములు అనేవి తప్పవు. మీరు ఏం ఉద్యోగం చేస్తారో కామెంట్స్లో నాకు చెప్పండి. వ్యాపార రీత్యా చూసినట్లయితే మకర రాశి వ్యాపారస్తులకు ఈ మాసం చాలా ఉత్సాహభరితంగా ఉంటుందండి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శుభగ్రహమైన గురువు సప్తమ భావంలో ఉండటం వలన మీ వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త క్లయింట్స్ని ఆకర్షించగలుగుతారు. ఒకవేళ మీరు ఈ మధ్యకాలంలో సుమారు మార్చి, ఏప్రిల్ మాసాల్లో ప్రారంభించిన కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లేదా డిజిటల్ కంటెంట్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్రమోషన్స్ ఏవైనా ఉంటే వాటి ద్వారా ఈ కాలంలో మంచి బిజినెస్ గ్రోత్, ఆడియన్స్ రీచ్ అనేది మీకు కనిపిస్తుందండి. డిజిటల్ ప్రజెన్స్ మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ మాసం ఆగస్టు 17 తరువాత సూర్యుడు అలాగే 22 తర్వాత బుధుడు మీ అష్టమ భావంలోకి మారుతున్నారు. కేతువు అక్కడే ఉన్నాడు కాబట్టి నెలాఖరులో మీరు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో, వ్యాపారాల్లో, ఆర్థిక లావాదేవీల విషయంలో అలాగే డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ 1-2 సార్లు చెక్ చేసుకోవడం ఎంతైనా అవసరం, మంచిది కూడా.
ముఖ్యంగా మాస ద్వితీయార్థంలో 8వ ఇంట రవి బుధ కేతు గ్రహాల కలయిక వలన శత్రుమూలక ఇబ్బందులు, ఊహించని పరిణామాలు ఎదురగుట, ధన వ్యయము. అయితే ఎన్ని కష్టాలున్నా తృతీయంలో ఉన్న రాస్యాధిపతి శని వలన మీరు ధైర్యంతో ఎదుర్కొంటారు. మీరు ఏం వ్యాపారం చేస్తారో కామెంట్స్లో నాకు చెప్పండి. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే మకర రాశి వారికి రాహువు ధనస్థానమైన ద్వితీయంలో ఉండటం వలన మీ ఆర్థిక పరిస్థితిలో కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. అకస్మాత్తుగా ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ అదే స్థాయిలో అనుకోని ఖర్చులు కూడా రావచ్చును. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. పాత బాకీలు చక్కగా వసూలు అవుతాయి. కానీ కేతువు అష్టమంలో ఉండటం, అలాగే మాస అంతమున సూర్య బుధ గ్రహాలు కూడా 8వ ఇంట్లోకి కేతువుతో కూడా చేరడం వలన రిస్క్తో కూడిన భారీ పెట్టుబడులు, అంటే షేర్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఇటువంటి పెట్టుబడులకు, స్పెక్యులేషన్లకు ముఖ్యంగా మీరు దూరంగా ఉండాలి. ప్రాక్టికల్గా ఆలోచించి మీరు సేవింగ్స్ మీద దృష్టి పెడితే ఈ మాసం మీకు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారండి. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. విద్యాపరంగా చూసినట్లయితే మకర రాశి విద్యార్థులకు ఈ మాసం అత్యంత అనుకూలమైన సమయం. శుక్రుడు భాగ్యమందు ఉండటం, అంటే ఉన్నత విద్యాస్థానంలో ఉండటం వలన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ టైంలో అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం, ఆస్ట్రాలజీ అనాలిసిస్, మీడియా, డిజైనింగ్, నిగూఢ రహస్య శాస్త్రములు లాంటి సబ్జెక్ట్స్ మీద మీకు ఆసక్తి ఉన్నవారికి ఈ టైం చాలా పర్ఫెక్ట్ అండి. మీ ఫోకస్ అనేది ఒక్కసారిగా అమాంతం పెరుగుతుంది. ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధించే ఛాన్స్ కూడా స్పష్టంగా ఉంది. అయితే మాస ద్వితీయార్థంలో 8వ ఇంట 3 గ్రహాల సంచారం వల్ల మీ ఫోకస్ కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. మీరు ఏం చదువుతారో కామెంట్స్లో నాకు చెప్పండి. ప్రేమపరంగా చూసినట్లయితే ప్రేమ వ్యవహారాల్లో ఈ మాసం పాజిటివ్ వైబ్స్ నింపుతుంది. మకర రాశి వారికి గురువు 7వ స్థానంలో ఉండటం వలన మీ ప్రేమ జీవితంలో ఒక అందమైన స్థిరత్వం అనేది వస్తుంది. మీరు మీ పార్ట్నర్తో చాలా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యన బాండింగు, దృఢత్వం, బలం అనేది పెరుగుతుంది. సింగిల్స్కి కొత్త ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీ మాట తీరు, రాహు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోపంలో ఏది పడితే అది మాట్లాడకుండా కూల్గా ఉంటే మీ రిలేషన్షిప్ ఈ మాసం చాలా స్మూత్గా రన్ అవుతుందని చెప్పాలి. కుటుంబ జీవిత పరంగా చూసినట్లయితే ఈ మాసం మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో శుభకార్యక్రమాలు జరగగలవు. కుటుంబ సభ్యులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఒక తీయని కబురు మీ హృదయాన్ని ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది. కుటుంబంలో మీ అక్కగారి నుంచి లేదా మీ మేనమామ గారి నుంచి మీకు ఊహించని మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. వృత్తిపరంగా అవసరమైన సలహాలు మీకు అందుతాయి. మీలో ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి అనేది ఎక్కువ అవుతుంది. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఈ మాసంలో కాస్త శ్రద్ధ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా మీ నెల మీ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులతో, అంటే మీ కుక్కలతో కానీ కాస్త సమయం గడపడం వల్ల మీ ఆఫీస్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్ అంతా మాయమైపోయి మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది. అది మీకు ఒక అద్భుతమైన స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోగలరు. వైవాహిక జీవిత పరంగా చూసినట్లయితే మకర రాశి దంపతులకు గురువు 7వ స్థానంలో ఉండటం అనేది ఒక వరము, అదృష్టము. మీ దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరికొకరు కెరీర్లో అద్భుతంగా సపోర్ట్ చేసుకుంటారు. అయితే ఆగస్టు 17 తరువాత సూర్యుడు 8వ భావంలోకి ప్రవేశించినప్పుడు మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతర స్త్రీల వలన, అంటే స్త్రీ మూలక ఇబ్బందులు, అలాగే మీ సంతానం వలన సమస్యలు ఏర్పడే అవకాశం. కాబట్టి ఆ సమయంలో అనవసరమైన వాదనలకు పోకుండా చిరునవ్వుతో సమస్యను పరిష్కరించుకుంటే సరిపోతుంది. మీ జీవిత భాగస్వామి సాధించే విజయాల్లో మీరు బ్యాక్ బోన్గా నిలుస్తారు. ఈ రాశి గృహిణులకు చూసినట్లయితే మకర రాశి గృహిణులకు ఈ మాసం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి.
మీ కుటుంబ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ పాజిటివ్ ఆలోచనలతో ఇంటిని ప్రశాంతంగా ఉంచుతారు. మీకు మీ బంధువుల నుంచి, చుట్టుపక్కల వారి నుంచి మంచి గౌరవం దక్కుతుంది. వ్యక్తిగత ఎదుగుదల కోసం మీరు నేర్చుకోవాలనుకునే కొత్త విషయాలకు ఈ మాసం మంచి ప్రారంభం. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తూ ఉల్లాసంగా గడుపుతారు. అయితే అష్టమ భావమందు కేతువు వలన ఏదో ఒక నిర్ణయం మీకు మానసిక ఆవేదన కలుగజేయగలదు. కాబట్టి మీకంటూ ఒక సమయం కేటాయించుకొని ఇష్టదైవ ఆరాధన చేయడం, ధ్యానం చేయడం, తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ మాసం మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. షష్టమంలో ఉన్న కుజుడు మీకు మంచి శారీరక శక్తిని, మంచి ఎనర్జీని ఇస్తాడు. అలసట దరిచేరదు. అయితే కేతువు అష్టమంలో ఉండటం, మాసాంతమున సూర్యుడు, బుధుడు కూడా అక్కడికే రావడం వలన మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అజీర్ణము, రక్త ప్రసరణ సమస్యలు, పైల్స్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే డైజెషన్ లేదా కడుపు సంబంధిత గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా మీ ఆరోగ్యపు ఆహారపు అలవాట్లు అంటే ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా సరైన టైంకి తినడం అలవాటు చేసుకోండి. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ మానేయండి. రెగ్యులర్గా చిన్నపాటి నడక మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తాయండి. గ్రహాల ప్రభావం చూసినట్లయితే మొత్తం మీద మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ ఇచ్చే అద్భుతమైన మాసం. కుజుడి ప్రభావంతో మీలో ఫైటింగ్ స్పిరిట్, గురువు ప్రభావంతో ఆలోచనల్లో బ్యాలెన్స్డ్, శుక్రుడి వల్ల అదృష్టం మీ వెన్నంటే ఉంటాయి. ద్వితీయంలో ఉండే రాహువు మీ మాటల్లో ఒక రకమైన అథారిటీని ఇస్తాడు. దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా వాడుకోవాలి. అలాగే వక్రీకరించిన శని మీ పాత పనుల తాలూకు బెస్ట్ రిజల్ట్స్ని ఇప్పుడు మీకు అందిస్తాడు. అంటే ఎప్పుడో చేసిన పనులు ఇప్పుడు మీకు లాభం కలిగించేలా చేస్తాడు. మీరు పడుతున్న కష్టానికి సరైన ప్రతిఫలం దక్కే ఎక్సలెంట్ కాలంగా దీన్ని చెప్పాలి. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 3, 9, 10, 11, 18, 19, 20, 25, 30. ఈ మాసంలో ప్రతికూల దినములు చూసిన 1, 5, 7, 8, 9, 14, 15, 16, 23, 28. సో ఫైనల్గా నేను ఇచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే చేయవలసినవి, చేయకూడనివి, డూస్ అండ్ డోంట్స్ చూస్తే చేయవలసినవి మీ లక్ష్యాల పట్ల ముఖ్యంగా డిజిటల్ లేదా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. మీ ఐడియాస్కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే మీ నెట్వర్కింగ్ పెంచుకోండి. కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ని యాక్టివ్గా వాడుకోండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీకు ఎంతో ఇష్టమైన మీ పెంపుడు జంతువులతో, పెట్ డాగ్స్తో సమయం గడపండి. ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించండి. డైలీ రొటీన్లో వాకింగ్ చేర్చండి. సమయానికి వెంటనే ఎర్లీగా నిద్రపోండి. చేయకూడనివి చూస్తే అష్టమంలో రవి, బుధ, కేతు గ్రహ కలయిక. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇందువల్ల కొన్ని చట్టపరమైన సమస్యలు, అడ్డంకులు, ముఖ్యంగా పోలీస్ కేసుల్లో ఇరుక్కునుట, ఇతరులకు జామీనులు ఉండుటచే నష్టాలు కలిగే పరిణామాలు. కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు కూడా చుట్టుపక్కల చూస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది అందరికీ జరగాలని లేదు. మీకు జరుగుచున్న దశ, అంతర్దశలు బాగుంటే ఓకే, లేకుంటే కొంతమందిలో ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. మాస అంతమున అంటే ఆగస్టు 17 తరువాత ముఖ్యమైన అగ్రిమెంట్స్ లేదా డాక్యుమెంట్స్ మీద తొందరపడి సంతకాలు చేయకండి. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీరు సంతకాలు చేస్తే మంచిది. ఫ్యామిలీలో లేదా లైఫ్ పార్ట్నర్తో ఈగోస్కి పోయి చిన్న చిన్న విషయాలకు వాగ్వాదాలు పెట్టుకోకండి. రాహువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఆవేశంలో మాట జారకండి. అనవసరమైన ఖర్చులు, ఊహాజనితమైన రిస్క్తో అంటే స్పెక్యులేషన్ ఇట్లాంటి విషయాలకు, ఇన్వెస్ట్మెంట్స్కి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండాలి. ఫైనల్గా చూసినట్లయితే మొత్తంగా మకర రాశి వారు గ్రహాల స్థానాలు కొన్ని సవాళ్లను చూపించినప్పటికీ మీ అంతర్గత శక్తి అలాగే పాజిటివ్ మైండ్ సెట్తో ఈ ఆగస్టు మాసాన్ని మీరు విజయవంతంగా మార్చుకోగలరు. ఒక ప్రీ ప్లాన్డ్గా ఉంటూ అలర్ట్గా, అప్రమత్తంగా అడుగులు వేయండి. ఖచ్చితంగా అంతిమ విజయం మీదే. ఇప్పుడు చెప్పింది మీరు గుర్తు పెట్టుకొని ఈ పాయింట్లతో ముందుకు సాగిన
మీ జీవితం హాయిగా సాగిపోతుంది. పాజిటివ్గా ఉండాలి. అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటించండి, అంతా మంచే జరుగుతుంది. చక్కటి పరిహారం కొరకు మీరు ప్రతిరోజు ఉదయాన్నే హనుమాన్ చాలీసా లేక కాలభైరవాష్టకం చదవండి. ఇందువల్ల ఏవైనా ఆటంకాలుంటే తొలగిపోతాయి. శనివారం నాడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఒకవేళ మీకు సమయం లేదు, కుదరకపోతే శ్రీరామ రామ రామేతి అనే మంత్రాన్నన్నా 11 సార్లు చదవండి. తద్వారా పాపగ్రహాల ప్రభావం తగ్గుముఖం పట్టును. ముఖ్యంగా మీరు ఈ మాసం ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామిని సందర్శనం చేసుకొని స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు కుజబలం పెరిగి తద్వారా రవి బుధుల వల్ల వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నాడు మీరు నల్ల కుక్కలకు మీకు తగినంతలో ఆహారం పెట్టినట్లయితే అష్టమంలో ఉండే కేతువు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది పూర్తిగా తొలగిపోతాయి. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.